త్రియేక దేవుని నామమున ఈస్టర్ తర్వాతే 5వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ సంఘానికి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మన ఆరాధనను చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాము. అందరూ తళ్ళ వంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపను మా ప్రియ పల్లవ తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈస్టర్ తర్వాతే 5వ ఆదివారంలోకి మమ్మల్ని తోడుకుని వచ్చి నీ ఆరాధనలో ప్రభువా మేము పాల్గొని నేను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ప్రార్థించడానికి మా జీవితంలో నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో యొక్క ఆరాధన ప్రారంభించబోతుండగా ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు మహిమార్థం జరుగులాగున నీ యొక్క ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 9వ కీర్తన ప్రబలముగనే అనే కీర్తన పాడుకుని ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రభుడా నా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, బంధుగోరియాయందు నిలిచిన బంధుమిత్రుడవు, మందమతిగా నందముసగిన మందమతిగా నందముసగిన మహిమతేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, చింత తీర్చిన భ్రాంతి మార్చితి వింత వింతదియో, స్వాంతమునకడు శాంతి గూర్చితి, స్వాంతమునకడు శాంతి గూర్చితి వింత కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, దీని కలపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే, నీరసుడనను గారవించిన నీరసుడనను గారవించిన నీతిరాజితడే. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే, జీవదాయక ద్రోవరాయిక జీవదాయక ద్రోవరాయిక జాగమేలనురా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, నిమిష నిమిషము నిన్ను భజించెదా బ్రహ్మనందునను, శ్రమదమాది సుగుణ శోభిత శ్రమదమాది సుగుణ శోభిత సమ్మదిని నిమ్మా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నద్దుకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేయు దేవుని ఎద్దుకు చేరేదను. దేవా నా దేవా,
సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం ఒప్పుకుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తిగల దేవా, దీనిలము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జైతేక కుమారుని ఇచ్చిన మిగిల కనగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయం. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నిశ్చితమును గూర్చిన సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి యగు సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించినాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము మనం విందుము. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయుడి, హల్లెలూయా. బూదిగంతముల వరకు అది విడబడినట్లు దాన్ని ప్రకటించుడి, హల్లెలూయా హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన
దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగునుగాక, కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలకు సమాధానం, నరులకాయన దయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వపరిపాలా, పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిమి స్తుతించుచు పరిపొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించు చల్లగా. లోక పాపములు మోసుకపోము యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చున్న యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచున్నావెప్పుడు. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. మేలన్నిటికీ కారకుడువైన ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడు యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాము. దయచేసి కూర్చోనండి. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చదువుకుందాము. మొదటిగా పత్రిక వాక్య భాగము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం గల వాక్య భాగము. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం గల వాక్య భాగాల్ని ఏర్పరిచిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 27 వరకు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకండి.
వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి. ఎవడైనా వాక్యమును వినినవాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానిట్టివాడో వెంటనే మర్చిపోదును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటి కళ్ళెము పట్టుకొనుక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తిగల వాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెదవరాండులను వారి ఇబ్బందిలో పరమశించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటే. ఈ వాక్యం ఎంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని దినము, విశ్రాంతి దినము, ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుండి 33 వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుండి 33 వరకు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించుచున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పితిని. అయితే నేనిక ఎన్నడూను గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా చెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరము కలిసి మన విశ్వాసముగా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మనం ఒప్పుకుందాము. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను.
పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో వాక్య ధ్యానానికి సిద్ధపాటుగాను అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 405వ కీర్తన దేవుడే నాకు ఆశ్రయంబు అనే కీర్తన పాడుకుని వాక్య ధ్యానానికి మనం సిద్ధపడదాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదన సహాయుడై నన్రోచును అభయమీపుడానందమానందమానందమౌగా
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనకు కలుగును గాక. ఆమేన్. త్రేక దేవుని నామమున ఈ యొక్క ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ సంఘానికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మరొకసారి ఈ రీతిగా సన్నిధానంకి వచ్చి ఆయన ఆరాధించుకుని ఈ సమయంలో ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనకు ఆయన చూపించిన గొప్ప ప్రేమను బట్టి దేవాతి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క వాక్య ధ్యానము మనం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపను మా ప్రియ పల్లవ తండ్రి, ప్రభువా ఈస్టర్ తర్వాత 5వ ఆదివారంలోకి మమ్మల్ని తోడుకుని వచ్చి ఈ సమయంలో కొంతసేపు నేను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మా జీవితంలో అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాలు ధ్యానించబోతుండగా మా హృదయ ధ్యానాలు ప్రభువా మా నోటి మాటలన్నీ ప్రభువా నీకు అంగీకారం ఉండేలాగా సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యము నూరంతలు ఫలించేలాగా నీ యొక్క ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. ప్రభు యొక్క వాక్యాన్ని మా జీవితంలో అన్వయించుకుని ఈ వాక్యానుసారం జీవించలాగా నీ యొక్క బలమును నీ యొక్క శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. అల్పుడు నేను బలహీన నేను ప్రభువా మీరు మధ్యలుచుండగా నన్ను ముట్టి బలపరిచి ఈరోజు అందించవలసిన ఆత్మీయ ఆహారం నా ద్వారా మీరు అందించమని వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగాలు మనం విని ఉన్నాము. వాక్య సందేశంలోకి వెళ్ళకముందు ఒక చిన్న సంఘటన మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఒక పెద్ద సంఘములో దాదాపు 2000 మంది కూడుకున్న సంఘములో ఒకరోజు ఆరాధన జరుగుతున్న వేళలో ఇద్దరు మిషన్ గన్స్ పట్టుకుని తుపాకులు పట్టుకుని వచ్చి ఆరాధనలో ఉన్న అందరినీ బెదిరించడం మొదలుపెట్టారు. మీరు ఇక్కడ ఆరాధన చేస్తే మిమ్మల్ని చంపేస్తాము, ఒకవేళ మీరు నిజంగా ఆరాధన చేయాలనుకుంటే మరణించడానికి సిద్ధపడండి అని ఇద్దరు తుపాకులు పట్టుకుని వచ్చి దేవాలయంలోకి వచ్చి ఆరాధన డిస్టర్బ్ చేసిన సందర్భంలో అక్కడ స్లోగా జనాలందరూ పారిపోవడం మొదలుపెట్టారు. మొదటగా సంఘ సభ్యుల్లో కొంతమంది వెళ్ళిపోయారు, తర్వాత సంఘ పెద్దలు వెళ్ళిపోయారు, కొంతమంది కోయర్ లీడర్స్ వెళ్ళిపోయారు. చాలామంది దాదాపు 2000 మంది ఉన్న సంఘంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 20-15 మంది సంఘస్థులు అక్కడ కూర్చున్నారు. పాస్టర్ గారు పుల్పిట్ దగ్గర ప్రసంగం చేయడానికి రెడీగా ఉండి చాలా గట్టిగా పుల్పిట్ పెట్టుకున్న సందర్భంలో వచ్చిన ఒక తీవ్రవాదులు కానీ లేకపోతే గన్స్ పట్టుకుని వచ్చిన వారు పాస్టర్ గారితో అంటున్నారు, పాస్టర్ గారు ఇప్పుడు మీరు ప్రసంగం స్టార్ట్ చేయండి, వీళ్ళు నిజమైన క్రైస్తవులు, వీళ్ళకి ప్రసంగం చెప్పండి అని చెప్పిన సందర్భాలు. ఒకసారి ఈ సంఘటన ఆలోచిస్తే చాలామంది ఆరాధనకు వచ్చేవాళ్ళు, ఆరాధనలో పాల్గొనేవాళ్ళు, లేకపోతే క్రైస్తవులుగా చెప్పుకునేవాళ్ళు మేము భక్తి పరులము అనే ఆలోచనలు ఉంటారు. కానీ ఒకసారి ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి, నిజంగా క్రీస్తును వెంబడించే మనము ఎంతమంది నిజమైన భక్తితో ఉన్నాము, నిజంగా భక్తిపరులా కాదా అనే విషయాన్ని లేదా ప్రశ్న మనం వేసుకోవాలి. చాలామంది చాలా విషయాల్లో భక్తి చూపెడుతూ ఉంటారు. కొంతమంది స్పోర్ట్స్లో, కొంతమంది సినిమాలు చూడడంలో, కొంతమంది ట్రావెలింగ్లో, షాపింగ్లో, ఇంకా అనేక విధాలుగా భక్తి చూపిస్తూ ఉంటారు. కానీ అదేవిధంగా మనము క్రైస్తవులను చెప్పుకునే మనము, క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకునే మనము నిజమైన క్రైస్తవులమా, భక్తిపరులమా అనే విషయాన్ని ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. మన జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అని అంటున్నారు, ఐ లైక్ క్రైస్ట్ బట్ నాట్ క్రిస్టియానిటీ. నాకు క్రీస్తు అంటే ఇష్టం కానీ క్రైస్తవత్వం అంటే ఇష్టం లేదు అనే మాట ఆయన చెప్పిన సందర్భాలు మనందరికీ తెలిసినవే. ఎందుకు ఆ మాట ఆయన ఆ రీతిగా చెప్పారని ఒకసారి ఆలోచిస్తే, క్రైస్తవులు అనేవారు క్రీస్తు సత్యాల్ని సంపూర్ణంగా లేకపోతే నిజంగా వారు పాటించట్లేదు అనే ఆ ఆలోచనతో ఆయన ఆ మాట చెప్పడం మనం చూస్తున్నాం. నిజంగానే అది సత్యం. ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఎటువంటి అంటే ఇన్ఈక్వాలిటీ, వి లివ్ ఇన్ ద ఎరా ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. మనకు సమతుల్యము లేనటువంటి పరిస్థితుల్లో, లేకపోతే డిస్క్రిమినేషన్, లేకపోతే ఎడబాటు ఉన్న పరిస్థితుల్లో, లేకపోతే వేరే వాళ్ళని తృణీకరించే పరిస్థితుల్లో, లేకపోతే వేరే వాళ్ళని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో, ఇంకా ఈ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేనటువంటి పరిస్థితులు ఉన్న సందర్భాలలో, ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి ప్రపంచంలో జీవించే మనము నిజముగా భక్తిపరులము లేకపోతే నిజముగా క్రైస్తవులము అని చెప్పుకునే పరిస్థితి ఏనాడు ఉంటుంది? ఎప్పుడు మనం భక్తిపరులను చెప్పుకుంటాం, లేకపోతే నిజంగా మనల్ని క్రైస్తవులుగా అవతల వారు ఏ రీతిగా గుర్తిస్తారనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈరోజు చదవబడిన వాక్య భాగాల నుంచి 3 విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నిజంగా నేను క్రైస్తవుని, క్రీస్తుని వెంబడిస్తున్న వాడిని అని ఏ సందర్భంలో మనం చెప్పుకుంటామంటే, ఆ విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు, లేకపోతే ఆ సత్యాలు మన జీవితంలో పాటించినప్పుడు మనం ఖచ్చితంగా క్రైస్తవుని చెప్పుకుంటాం. మొదటిగా మనం నిజంగా క్రైస్తవులు ఎప్పుడు చెప్పుకుంటాం అంటే, వెన్ వి అప్లై ద ఫెయిత్, మనము విశ్వాసాన్ని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు క్రైస్తవులు అనే విషయాన్ని మనం చెప్పుకుంటాం. చదవబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన మాటలు మనం గమనిస్తున్నాం.
విశ్వాసం అనే సమయానికి ఆ సందర్భంలోకి వచ్చినప్పుడు చాలామందికి చాలా వాటి మీద విశ్వాసం కలిగి ఉంటుంది. ఉదాహరణలు చెప్తాను. మనం తినే తిండి మీద విశ్వాసం కలిగి ఉంటాం, ఎందుకంటే మనం తినేదాని మీద చాలా నమ్మకం, అది మనల్ని ఏమీ చేయదని. మనం ప్రయాణించడం చేసే వాహనాల మీద విశ్వాసం కలిగి ఉంటాం, మనం చేసే లేకపోతే తాగే నీళ్ళ మీద విశ్వాసం కలిగి ఉంటాం, మనం వేసుకునే మందులపైన విశ్వాసం కలిగి ఉంటాం, మనం జీవించే గృహాలలో మనం ఏ గృహాల్లో జీవిస్తున్నామో అది మనల్ని సంరక్షిస్తుందని విశ్వాసం కలిగి ఉంటాం. అది ఎలాంటిదైనా సరే కానీ దాని మీద విశ్వాసం కలిగి ఉంటాం. మనం ఉన్న స్టేటస్ మీద లేకపోతే డబ్బు మీద మనం అది కాపాడుతుంది అనే విషయం మీద ఆ విశ్వాసము కలిగి ఉంటాం. ఒలివర్ వెండల్ అని గొప్ప ఫిలాసఫర్ చెప్తూ ఉంటాడు, మన జీవితంలో విశ్వాసము నిరీక్షణ లేకపోతే మన జీవిత ప్రయాణము అనేది ఉండదు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. నిజంగానే ఒక జీవితము ముందుకు వెళ్ళాలంటే రాబోయే దినాల మీద విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి అనే విషయము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలంటే క్రీస్తు మీద విశ్వాసము కలిగి ఉండాలి అనే విషయము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తు మీద విశ్వాసము కలిగి ఉండాలనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చారు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచి పాపము జయించి మనకి జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడనే సత్యము మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆనాడు నిజమైన రక్షణ పొందుకుని నిజమైన క్రైస్తవుల కింద ముందుకు వెళ్ళే వారంగా ఉంటాం. ఒకసారి ఆలోచిద్దాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచర్య చేసిన సందర్భంలో శిష్యులకి అనేక మార్లు అనేక బోధనలు చేసి ఉండడం మనం చూస్తున్నాం. ఆ బోధనలో వారు చాలా వరకు వాటిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, ఆ బోధనలో చాలా వరకు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈరోజు చదవబడిన వాక్య భాగము యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఇక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది అనే మాట ఆయన తెలియజేస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఫిగరేటివ్ లాంగ్వేజ్లో ఇప్పుడు చెప్పాను, ఇప్పటి వరకు గూఢార్థంతో మీకు చెప్పాను కాబట్టి మీకు అర్థం అవ్వలేదు అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. కానీ నేను ఆ రీతిగా చెప్పకుండా నేనేం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి రాబోతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో పెంతుకోస్తు దినాన్న నేను ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వేరే ఒక ఆదరణకర్త మీకు పంపిస్తానని చెప్పిన తర్వాత ఆదరణకర్త వచ్చిన తర్వాత మీరు ప్రతిదీ అర్థం చేసుకుంటారు అనే మాట ఆయన తెలియజేయడం మనం చూస్తాం. ఒకసారి ఆలోచిద్దాము. క్రీస్తు పరిచర్య చేసినంత సందర్భంలో ఆ 3.5 సంవత్సరాలు వారు క్రీస్తు విషయాలను లేకపోతే క్రీస్తు సత్యాలని అర్థం చేసుకున్న దానికన్నా పెంతుకోస్తు తర్వాత వారు చేసిన పరిచర్యలో క్రీస్తు మాటలు అర్థం చేసుకున్న సందర్భాలు లేకపోతే ఆయన వాక్యాలు అర్థం చేసుకున్న సందర్భాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ మాట అయిన తర్వాత 28వ వచనంలో మనం చూస్తే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఈ మాట చెప్పిన వెంటనే వాళ్ళు అంటున్నారు, ఇదిగో నేను ఈ లోకానికి తండ్రి దగ్గర నుంచి వచ్చాను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తున్నానని మాట చెప్పిన వెంటనే శిష్యుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉందంటే 29వ వచనంలో ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పగా స్పష్టముగా మాట్లాడుచున్నావు అనే మాట తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఈ మాట నేను తండ్రి దగ్గర నుంచి వచ్చున్నాను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అనే మాట చెప్పారో శిష్యులు వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇదిగో ఇప్పుడు నువ్వు గూఢార్థంలో చెప్పట్లా, నువ్వు చెప్పిందంతా మాకు అర్థమైపోతుంది అనే విషయంలో వారు ఆ మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. ఒకసారి ఆలోచిస్తే వారు చెప్పిన మాటల్లో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు అనేక మార్లు చెప్పారు. ఆయన పరిచర్య అంతట్లో అనేక మార్లు చెప్పారు. ఆయన ఎందుకు వచ్చారు, ఆయన మిషన్ ఏంటి, దేని గురించి ఈ లోకానికి వచ్చారు, ఎవరి గురించి ఈ లోకానికి వచ్చారని అనేక మార్లు ఆ 3.5 సంవత్సరంలో చెప్పారు. కానీ ఇప్పుడు చెప్పేటప్పటికి నువ్వు ఇప్పుడు గూఢార్థంతో మాట్లాడట్లేదు, నువ్వు చెప్పిందంతా మాకు అర్థమైపోతుందని చెప్పి శిష్యులు వారు తెలియజేస్తున్న మాట మనం చూస్తున్నాం. 30వ వచనంలోకి వచ్చేటప్పటికి, సమస్తమును ఎరిగిన వాడనియు ఎవడును నీకు ప్రశ్న వేయ నగ సత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చిందని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా శిష్యులు మళ్ళీ ఇంకోసారి రెస్పాండ్ అవుతున్నారు. నీకు అసలు ప్రశ్న వేయడానికి ఎవరో సరిపోరు, నువ్వు అన్నీ తెలిసిన వారు అని చెప్పేసి క్రీస్తు గురించి బాగా అర్థం చేసుకునే వారిలాగా వారు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. చాలా ఎఫర్మేటివ్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏంటంటే నువ్వు ఎవరో మాకు తెలుసు, నువ్వు చెప్పిందంతా మాకు అర్థమైంది అనే విషయము వారు తెలియజేసిన పరిస్థితి. ఒకసారి ఆ స్టేట్మెంట్ ఆలోచించుకుంటే వాళ్ళు చాలా ప్రీమెచ్యూర్డ్గా స్టేట్మెంట్ చెప్తున్నారు. సరిగ్గా అర్థం చేసుకోకుండానే మేము నేను కంప్లీట్గా అర్థం చేసుకుందామని ఆ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ మాట ఎందుకు అంటున్నానంటే 31, 32వ వచనంలో యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా, మీరు ఇప్పుడు వరకు నన్ను నమ్మలేదు, ఒకవేళ ఇప్పుడు విశ్వాసిస్తున్నారా అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ 32వ వచనంలో చూస్తే,
లేదు అబ్బాయి, మీరు ఇంకానూ నా మీద విశ్వాసం కలిగి ఉండలేదు, సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండలేదు, లేకపోతే నమ్మకం కలిగి ఉండలేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే 32వ వచనంలో మనం చూస్తే, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను అనే మాట తెలియజేస్తున్నారు. ఇప్పుడు వరకు శిష్యులు ఓకే మీరు దేవుని దగ్గర నుంచి వచ్చారు, మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నారేటప్పటికీ ఇప్పుడు గూఢార్థంగా మాట్లాడలా, మేము మీద నమ్మకం ఉంచుతున్నాము, విశ్వాసం ఉంచుతున్నాము, నువ్వు చెప్పింది నువ్వు అసలు నీకు సాటి ఎవరు లేరు, నీకు ప్రశ్న వేసేవారు కూడా ఎవరు లేరు అనే మాటలు చెప్పిన శిష్యులకి ప్రభు యేసుక్రీస్తు రెస్పాన్స్ ఏంటంటే, ఇంకా నా మీద మీకు నమ్మకం లేదు, యాక్చువల్గా ఇంకా నా మీద విశ్వాసం లేదనే విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా శిష్యులు చేసిన తప్పు ఏంటంటే, లేకపోతే శిష్యుల్లో లోపించింది ఏంటంటే, క్రీస్తు మీద విశ్వాసం ఉంచారు నిజమే, కానీ ఆ విశ్వాసము చేతన రూపంలో, క్రియల రూపంలో లేదు. క్రీస్తు సర్వోన్నతుడని చెప్పి విశ్వాసం ఉంచారు, కాకపోతే ఎప్పుడైతే కష్టం వచ్చిందో క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయి పారిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. వారు వాళ్ళ యాక్షన్లో చూపించలేదు ఆ ఫెయిత్, వారి క్రియలలో ఆ విశ్వాసాన్ని చూపించలేదు. కాబట్టి ఫెయిత్ అనేది ఏదో మనం నోటితో ఎఫర్మ్ చేసేది కాదు, విశ్వాస ప్రమాణం చెప్పినట్టు నోటితో చెప్పేది కాదు, కానీ వీ నీడ్ టు అప్లై ద ఫెయిత్. మన జీవితంలో అన్వయించుకోవాలి, మన క్రియల ద్వారా చూపించాలి. అందుకనే ఈ పత్రిక వాక్య భాగంలో చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి అనే మాట దానికి అర్థము గినోమోయి అని రాశారు ఇక్కడ. అంటే ప్రూవ్ యువర్ సెల్ఫ్. ప్రవర్తించువారై ఉండి అంటే ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఆ వాక్యాన్ని మీరు నమ్మినప్పుడు, క్రీస్తుని నమ్మినప్పుడు, ఆ వాక్యాన్ని మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆ వాక్యానికి విధేయులై ఉండి అది మీ చేతలలో చూపించండి. అప్పుడు మీ విశ్వాసము సంపూర్ణమైన విశ్వాసముగా ఉంటుందని యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు చెప్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. వినువారు అంటే ఏదో ఆడియన్స్లో కూర్చుని, ఒక ఆడిటోరియంలో లేకపోతే సినిమా హాల్లో కూర్చుని, లేకపోతే కన్సర్ట్లో కూర్చుని మ్యూజిక్ విని ఎంజాయ్ చేసిన విధంగా కాకుండా, లేకపోతే థియాలజీ నేర్చుకుందాం అని చెప్పి వినేసి ఆ జ్ఞానం కలిగి ఉండి దాన్ని అన్వయించుకోలేకపోతే అది వ్యర్థము. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని నోట్తో చెప్తే కాదు, కానీ అది వి నీడ్ టు డూ ఇన్ యాక్షన్. అది నీ ప్రవర్తనలో కనిపించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆ విశ్వాసము నిజమైన విశ్వాసముగా ఉంటుందనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనకి ఆ థియాలజీ తెలుసు, లేకపోతే ఇంత భక్తిపరుడు, నాకు ఈ వాక్యము తెలుసు, లేకపోతే వాక్యము చెప్పడం బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ వాక్యము తెలిసినా సరే, ఆ విశ్వాసము కలిగి ఉన్నా సరే, ఆ విశ్వాసాన్ని నీ జీవితంలో అప్లై చేయకపోతే, నీ జీవితంలో అన్వయించకపోతే ఆ విశ్వాసము వ్యర్థము అనే విషయము ఆయన తెలియజేస్తున్నాం. మొదటిగా నువ్వు నిజంగా భక్తిపరుడై ఉండాలంటే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అని తెలుసుకోవాలంటే మొదటిగా నువ్వు చేయవలసిన పని, యూ నీడ్ టు అప్లై ద ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు నీ జీవితంలో అన్వయించుకోవాలి. రెండవది మనం చేయవలసింది ఏంటంటే, యూ నీడ్ టు అప్లై ద ట్రూత్. సత్యాన్ని నీ జీవితంలో అన్వయించుకోవాలి. యాకోబు రాసిన పత్రిక ఇంత చదివిన వచ్చిన 22వ వచనంలోనే మనం చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, ఇక్కడ కీవర్డ్స్ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా అంటే సెల్ఫ్ డిసెప్టివ్ లేకపోతే మిస్కాలిక్యులేషన్. ఈ వాక్యం ఒక అర్థం మనం చూస్తే మ్యాథమెటిక్స్లో మనకు తెలుసు, బాగా మనకంతా తెలుసు అనుకుంటా, ఏదో ఒక చిన్న మిస్కాలిక్యులేషన్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ అంతా కంప్లీట్గా రాంగ్ ఉంటుంది. అదే రీతిగా మనకు తెలుసు అనుకున్న వాక్యము దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, లేకపోతే అర్థమయ్యి మన జీవితంలో మనకిష్టానుసారంగా దాన్ని అనుభవించుకున్నప్పుడు అది మిస్కాలిక్యులేషన్ అయ్యి రాంగ్ రిజల్ట్ని అది మనకు అందిస్తూ ఉంటుంది. అదే రీతిగా ఈ యొక్క వాక్యాన్ని లేకపోతే ఈ యొక్క సత్యాన్ని మన జీవితంలో సరైన పద్ధతిలో అన్వయించుకోవాలి. అందుకని దానికి అనలాగి ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన మాట చెప్తున్నారు. యాకోబు 23వ వచనం 24వ వచనంలో చూస్తే, ఎవడైనాను వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనిషి పోలి ఉన్నాడు. వాడు తను చూచుకుని అవతలికి పోయి తానిట్టువాడో వెంటనే మర్చిపోవును కదా. ఒక అర్థాన్ని పోలుస్తూ అర్థంలో ముఖం చూసుకున్న వాటితో పోలుస్తున్నాడు ఈ సత్యాన్ని అన్వయించుకోవడం గురించి. ఒకసారి ఆలోచిస్తే లుక్స్ అంటే మాట ఒకసారి చూస్తే చాలా కేర్ఫుల్గా తేరి చూచి అద్దంలో చూసుకునేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ రోజులాగా ఈ 14వ శతాబ్దం వరకు మనకి గ్లాస్ అద్దాలు లేవు. కాపర్తో కానీ లేకపోతే ఇత్తడితో కానీ చేసిన అద్దాలు, బాగా పాలిష్ పెట్టి చేసిన అద్దాలు, అది ముఖము దగ్గరికి పెట్టి చూసుకుంటే కానీ చాలా క్లియర్గా చాలా తేరి చూస్తే కానీ వారికి నిజమైన ప్రతిబింబం కనపడదు. కాబట్టి ఈ లోపల ముఖం మీద ఏమేమి ఉన్నదని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు. అలా తేరి చూసిన తర్వాత మళ్ళీ వెంటనే అద్దం దగ్గర నుంచి దూరంగా వెళ్ళిన వెంటనే అతని ముఖము లేకపోతే ఏ రీతిగా ఉందో మర్చిపోతాడంట. దానికి గల కారణాలు చాలా ఉండొచ్చు.
ఆ అర్థం సరిగ్గా లేకపోవడమో, లేదా సరిగ్గా గమనించకపోవడమో, లేకపోతే గుర్తుపెట్టుకోవాలని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనే ఆలోచనలోనో బహుశా అతను మర్చిపోవచ్చు. కాబట్టి దాంతో ఈ సత్యం గురించి, వాక్యం గురించి పోల్చడం మనం చూస్తున్నాం. నీ యొక్క సత్యాల్ని, క్రీస్తు యొక్క సత్యాల్ని నీ జీవితంలో అన్వయించుకోవాలి. ఎందుకంటే నువ్వు అద్దంలో చూసుకునే విధంగా చూసుకుని ఒకవేళ మర్చిపోతే నువ్వు అద్దంలో చూసుకున్న వృధా అయ్యేది, అద్దంలో చూసుకున్న వృధా అయ్యేది. ఇంకా చెప్పాలంటే ఈ అద్దంలో తేరి చూడడం అంటే ఇంత చెప్పిన రీతిగా హంబుల్గా వంగి చూస్తాం. మన అద్దంలో చూసేటప్పుడు ఏదైనా మొట్టుమున్నప్పుడు, లేకపోతే ఏదైనా మచ్చ కనపడినప్పుడు వెంటనే అద్దం దగ్గరికంట వెళ్ళి వంగిని అక్కడ ఏముందని చూసుకుంటుంటాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హంబుల్ గెస్చర్. వంగడం అనేది హంబుల్ గెస్చర్. నువ్వు తగ్గించుకుని ఆ సత్యంలో ఉన్న, లేకపోతే వాక్యం చదివేటప్పుడు అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకుని అది మన జీవితంలో అన్వయించుకోవాలి. ఏదో జ్ఞానం కోసం, ఇంత చెప్పిన రీతిగా ఏదో జ్ఞానం కోసము మనం తెలుసుకునే వారంగా కాదు. అది తెలుసుకోవాలి కదా, లేకపోతే నాకు ఇది తెలుసు అది తెలుసు అని గొప్పగా చెప్పుకోవడానికి కాదు, కానీ మనము ఖచ్చితంగా ఆ సత్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి, ఆ అర్థంలో చూసుకుని దాన్ని సరిగ్గా మనం దాన్ని క్లియర్ చేసుకోకపోతే, మన ముఖం మీద ఉన్న మొటిములు కానీ లేకపోతే మచ్చలు కానీ మనం క్లియర్ చేసుకోకపోతే దానివల్ల యూజ్ లేదు, అర్థం వల్ల యూజ్ లేదు. అదే రీతిగా నీకు వాక్యము తెలుసు అని చెప్పుకోవడం వల్ల యూజ్ లేదు, అది రక్షణలోకి నడిపించదు, లేకపోతే అది నిజమైన క్రైస్తవులుగా మనం చేయదు. ఆ వాక్యాన్ని తెలుసుకుని, ఆ సత్యాన్ని తెలుసుకుని, ఆ సత్యాన్ని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మాత్రమే మనకి ఖచ్చితంగా అది నిజమైన విశ్వాసంలోకి, లేకపోతే నిజమైన భక్తి పరులోకి మనం నడిపిస్తుంటుంది. ఈరోజు మన చర్చ్ యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా ఉండవచ్చు, మన చర్చ్ ఆరాధనలో పాల్గొనవచ్చు, ప్రసంగం గురించి చర్చించుకోవచ్చు, చాలా మంచి ప్రసంగం ఉన్నదని, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం గురించి చర్చించవచ్చు. మనం డిస్కస్ చేసినంత మాత్రాన ఆ వాక్యాన్ని మనం అన్వయించుకున్నట్టు కాదు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని మన జీవితంలో అప్లై చేసామో ఆనాడు మనం నిజమైన క్రైస్తవుల కింద చెప్పుకుంటాం, ఆనాడు నిజమైన భక్తిపరులుగా మనం చెప్పుకునే వారం ఉంటాం. ఈరోజు రెండో సత్యం, వీ నీడ్ టు అప్లై ద ట్రూత్. మొదటిది వీ నీడ్ టు అప్లై ద ఫెయిత్. ద సెకండ్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు అప్లై ద ట్రూత్. అండ్ ఫైనల్ థింగ్, మనం మూడోది మనం చూస్తే మనం నిజంగా భక్తిపరులుగా లేకపోతే క్రైస్తవ విశ్వాసులు మనం నిజంగా చెప్పుకునేది ఎప్పుడంటే, ఎప్పుడైతే క్రీస్తు యొక్క టీచింగ్స్ని, ఆయన బోధనల్ని మన జీవితంలో అప్లై చేసుకుంటాం. వీ నీడ్ టు అప్లై ద క్రైస్ట్ టీచింగ్స్. ఎప్పుడైతే ఆయన బోధనలు అప్లై చేస్తామో ఆనాడు నిజమైన క్రైస్తులు. ఒక విధంగా చెప్పాలంటే రెండు మాటలుగా చెప్పుకోవచ్చు క్రైస్తు గాస్పల్ కానీ టీచింగ్స్ కానీ. మొదటిది, మనం ఇతరుల గురించి ప్రేమించాలి, ఇతరుల పట్ల ప్రేమను చూపించాలి. రెండు, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, ఏ తప్పు చేయకుండా నీతిమంతుడిగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1:27 మనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, భక్తి గురించి మాట్లాడుతున్నాడు. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను కాపాడుకొనుటయనే. భక్తి గురించి మాట్లాడుతూ క్రీస్తు యొక్క టీచింగ్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. మొదటిది ప్రేమను చూపించమంటున్నాడు. డోంట్ బి సెల్ఫిష్, స్వార్థపూరితంగా ఉండకుండా ప్రేమను చూపించమని ఆయన తెలియజేస్తున్నారు. పరామర్శించమంటున్నాడు. ఎవరైతే అవసరతలు ఉన్నారో వారిని వెళ్ళి పరామర్శించమంటున్నారు. యాక్చువల్గా శాస్త్రులు సర్దిగేలు చేసిన తప్పదే. ఏంటంటే మీ భక్తిపరులు అని చెప్పుకున్నారు. ఎందుకు భక్తిపరులు అనుకున్నారంటే వాళ్ళు నియమించుకున్న సిద్ధాంతాలను ఫాలో అయిపోయి పాటించేసి మేము భక్తిపరులు అని చెప్పుకుంటున్నాం. కానీ దేవుడు ఏర్పాటు చేసిన సిద్ధాంతాలను ఫాలో అయ్యి అప్పుడు ఆనాడు మన భక్తిపరులుగా చెప్పుకోవాలి. అందుకనే నిజమైన భక్తి ఏంటంటే ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, ఇదిగో వెళ్ళి పరామర్శించండి. పరామర్శించంటే మళ్ళీ మనకి బాగా అలవాటైన పదం ఇది. ఏమనుకుంటామంటే వెళ్ళి వారితో పాటు కూర్చుని కొంత కబుర్లు మాట్లాడుకుని చక్కగా వాళ్ళని బాగోగులను అడిగి తెలుసుకుని వచ్చేస్తే పరామర్శించడం అనుకుంటారు. కానీ ఇక్కడ మాట్లాడింది అది కాదు. ఎపిస్కిపోటోమో అనే మాట మాట్లాడాడు. దానికి అర్థం మనం చూస్తే వెళ్ళి వాళ్ళు కేర్ చేయాలి. వారి అవసరతలు ఉన్న వారికి అవసరతలను తెలుసుకుని అవసరతల్ని వాటిని తీర్చాలి. వారి గురించి వారి ప్రేమను చూపించాలి. వారు కేర్ చేసి వారి అవసరతలో ఉంటే ఆ అవసరతలను తీర్చినప్పుడు ఆనాడు నిజమైన క్రైస్తవులుగా చెప్పుకుంటారని చెప్పి యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆదిమ క్రైస్తవ సంఘంలో ఇక్కడ విధవరాండ్రుల గురించి, అనాథుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే తల్లిదండ్రులు లేరో, ఎవరైతే భర్తలు లేరో వారు విధవరాండ్రుల కింద చెప్పుకుంటారు. వాళ్ళకి ఏ పాలసీ ఉండదు. ఈనాడు ఉన్నట్టు ఏ పాలసీస్ లేవు. వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ కానీ లేకపోతే ఆనాడు ఏ పాలసీస్ లేవు. వాళ్ళకి స్కీమ్స్ లేవు. వారి పట్ల వాళ్ళని పట్టించుకునే వారు ఎవరు లేరు. సో అలాంటి వారికి ఎవరైతే అవసరతలు ఉన్నారో, ద మెయిన్ టర్మ్ ఏంటంటే అవసరతలు ఉన్న వారిని నువ్వు పట్టించుకో. అది
ట్రూ క్రిస్టియానిటీ, అది నిజమైన క్రైస్తవత్వం అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం మాట్లాడే మాటల్లో మన క్రైస్తవత్వం తెలుస్తుంది, మనం చూపించే ప్రేమలో తెలుస్తుంది, మనం చూపించే ఆ యొక్క కేరింగ్లో మన నిజమైన క్రైస్తవం కాదు అని మనకు తెలుస్తుంది. బహుశా మనం ప్రేమ, ఆ కేరింగ్ కొంతమందికే చూపిస్తామేమో, లేకపోతే పికప్ చేసుకుని ఎవరైతే నాకు అవసరం, వారు అవసరం అనుకున్నావో వాళ్ళకి చూపెడతామేమో, లేకపోతే నాకు దగ్గర అయిన వారి గురించి మనం ఆలోచిస్తామేమో. కానీ ఈరోజు చెప్తున్నారు, యాకోబు పత్రికలో ఉన్నది, ఇదిగో వారు ఎవరైతే అవసరంలో ఉన్నారో వారందరికీ నీ ప్రేమ చూపించు, నీ స్వార్థమైన ప్రేమను చూపించని చెప్తున్నారు. రెండోది క్రైస్ట్ టీచింగ్లో రెండోది, మొదటి ప్రేమ చూపించమంటే రెండోది డు నాట్ కాంప్రమైజ్. నిన్ను కాపాడుకో, ఈ లోకానుసారమైన జీవితం నుంచి నిన్ను కాపాడుకో అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకొనుటయే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు మరలిపరచుకోవడానికి నీ యొక్క సిద్ధాంతాలని లేదా క్రైస్తవ సిద్ధాంతాలని జీవించకుండా వెళ్ళిపోకుండా ఏనాడు నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. యాక్చువల్గా ఈ యొక్క యాకోబు ఎవరో పాపం చేయరు, లేకపోతే మీరు అందరూ గొప్పవారుగా ఉండండి, లేకపోతే నీతిమంతులుగా ఉండడానికి డైరెక్ట్గా చెప్పట్లేదు. కానీ ఎందుకంటే రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ లోకంలో నీతిమంతుడు ఒకడునూ లేడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. లోకంలో చేసే వాళ్ళందరూ పాపము చేస్తూ ఉంటారు. కానీ మన కమిట్మెంట్కి ఎప్పుడైతే లొంగి ఉంటామో, నేను క్రీస్తుని నమ్ముతాను అనే కమిట్మెంట్ కలిగి ఉన్నప్పుడు, క్రీస్తుని నమ్ముతాను అనే కమిట్మెంట్ కలిగి ఉన్నప్పుడు ఆనాడు క్రీస్తు చెప్పిన సత్యాలను అంగీకరిస్తాము. క్రీస్తు చెప్పిన సత్యాలను అంగీకరించిన వెంటనే మనలోనే ఉన్న ఆ మలినమంతా మనం గ్రహించి అది పాపపు ఒప్పుకునే పరిస్థితికి మనం తీసుకుని వెళ్తుంది. ఆ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్ని కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అవ్వడం అంటే నేను క్రీస్తుని వెంబడిస్తాను, క్రీస్తుని ఎటు పరిస్థితుల్లో అయినా ఎటువంటి సందర్భంలో అయినా వెంబడిస్తాను అనే కమిట్మెంట్ని ఎప్పుడైతే కాంప్రమైజ్ అవ్వకుండా మనం చూసుకుంటామో ఆనాడు ఖచ్చితంగా అనుదినము ఆయన పాదాల చెందుకు వెళ్ళి మన పాపం ఒప్పుకుని ఆ నిష్కలంకమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆలోచన మన లోపల తెలుస్తూ ఉంటుంది, నేను పవిత్రగా ఉండాలి, నేను పరిశుద్ధినిగా ఉండాలి, నేను ప్రేమను చూపించాలి, నేను స్వార్థంగా ఉండాలి, నేను లేకపోతే దేవుని పట్ల ఆయన చిత్తానుసారంగా జీవించాలి అనే విషయం మన హృదయంలో ఎప్పుడు తొలిచివేస్తూ ఉంటుంది. ఆ మాటలు మన జీవితంలో లేకపోతే మన హృదయంలో బయటికి చెప్పకపోయినా అది మన హృదయంలో లేకపోతే నిజంగా నువ్వు ఆ కమిట్మెంట్ నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టే. ఆనాడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నా సరే నువ్వు క్రైస్తవుడు కావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడోది మనం చూస్తే, నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నాను అని నిజంగా చెప్పుకోవాలంటే, నేను నిజమైన క్రైస్తవుని అని చెప్పుకోవాలంటే క్రీస్తు యొక్క బోధనని మన జీవితంలో అన్వయించుకోవాలి. మొదటిది ప్రేమను మనం చూపించాలి. రెండవది ఆ కమిట్మెంట్ కలిగి ఉండి ఈ లోకానుసారమైన జీవితం నుంచి, పాపపు జీవితం నుంచి ఎటువంటి పరిస్థితులైనా సరే బయటపడడానికి ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే వాక్యాన్ని గైకొన్నప్పుడు, ఆ వాక్యానుసారం జీవించినప్పుడు, ఆ వాక్యానికి విధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ కమిట్మెంట్లో మనం ముందుకు వెళ్ళేవారం ఉంటాం. ఇంతాక ఉపద్ఘాతంలో చెప్పిన రీతిగా ఒకవేళ మన ఆరాధనలో వచ్చి ఎవరైనా చంపేస్తామని బెదిరించినప్పుడు అక్కడ 20 మందే మిగిలి ఉన్నారేమో, బహుశా మన యొక్క సంఘాలలో ఎంతమంది మిగిలి ఉంటామో మనం ప్రశ్న వేసుకోవాలి. గాంధీజీ అన్నట్టు ఆయన క్రైస్తవుని ఇష్టపడుతున్నారు, ఎందుకు క్రైస్తవులు ఇష్టపడలేదంటే మనం నిజమైన క్రైస్తవం కాదు. ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి, నేను నిజమైన క్రైస్తవుని కావడానికి నేనేం చేయాలి? మనకు తెలుసు మనం నిజమైన క్రైస్తవం కాదు, బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు మనం నిజమైన క్రైస్తవం కాదు. మరి ఆ నిజమైన క్రైస్తవం కింద మారాలంటే ఈరోజు చదవబడిన వాక్య భాగం నుంచి 3 సత్యాలు మేము ముందుంచుతాను. మొదటిగా మన విశ్వాసాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి, ఆయన సత్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. తర్వాత ఆయన బోధనల్ని మన జీవితంలో అన్వయించుకోవాలంటే వాటిని యాక్షన్లో చేసి చూపించాలి, మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించినప్పుడు మనము ప్రపంచానికి ఇదిగో ఇతడు క్రైస్తవుడు అని మనం చెప్పుకోవడం కాదు, కానీ అవతల వారు చెప్పే పరిస్థితిలో ఉంటాం, అవతల వారు మన గురించి సాక్ష్యము చెప్పే పరిస్థితులు ఉంటాం. అటువంటి క్రీస్తు బోధనల్ని, క్రీస్తు సత్యాన్ని, క్రీస్తు యొక్క విశ్వాసాన్ని, క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసాన్ని మన జీవితంలో అన్వయించుకునే శక్తిని, జ్ఞానాన్ని త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. స్థిరమైన
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపలు మా ప్రియ పల్లవ తండ్రి, నేను గడిచిన కాలం అంతా కాచి కాపాడి సజీవులకులో ఉంచి మరొకసారి ప్రభువా మా జీవితాలలో యొక్క గొప్ప తరుణం మాకు అనుగ్రహించి ఈస్టర్ తర్వాతే 5వ ఆదివారపు ఆరాధనలో ప్రభువా మరి పాల్గొనడానికి వీక్షించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా ఆరాధనను వీక్షిస్తున్న వారందరినీ పేరు పేరును దీవించి ఆశ్రయించండి. ఆరాధనలో పాల్గొన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాము, వారిని దీవించమని వేడుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభువా వాక్య భాగాలు చదివించిన బిడ్డల్ని, ప్రభువా పాటలు పాడి వినిపించిన బిడ్డల్ని, వాయిద్యాలు వాయించిన బిడ్డల్ని, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న బిడ్డలను అందరినీ ప్రభువా మీరు దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభువా మా సంఘ సభ్యులందరూ ప్రభువా ఆయా ప్రాంతాల్లో ఉండగా ఆయా నైనా ప్రభు ప్రదేశాల్లో ఉంటుండగా తండ్రి నైనా వారందరినీ యొక్క కాపుదల్లో ఉంచి వారిని సంరక్షించి ప్రభు యొక్క ఆపద లేకుండా వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా ఈరోజు వాక్యము ద్వారా మాకు నేర్పించిన సంఘటన బట్టి నీకు వందనాలు. తరతరాల నుంచి బహుశా మేము క్రైస్తవులము భక్తిపరులను చెప్పుకుంటున్నా సరే తండ్రి నాయన, మేము నిజంగా ప్రశ్నించుకునే సమయము గడియ వచ్చిన తండ్రి. ఇదిగో ప్రభువా నిజమైన విశ్వాసుల కింద ప్రభువా నేను వెంబడించే ఆ శక్తిని, ఆ ఒక బలాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాము. నేను ఆ కమిట్మెంట్తో ముందుకు వెళుతూ అనేక మందికి ప్రభువా మా జీవితాల ద్వారా నీ స్వార్థ వ్యాప్తిలో మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా మరి మా సంఘంలో ఉన్న సండే స్కూల్ వారి గురించి, యూత్ వారి గురించి, స్త్రీల సమాజం వారి గురించి ప్రార్థన చేస్తున్నాము. వారి పరిచయలను మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. నేను అవి నీకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నీకు సహాయము నడిపింపు వారికి అనుగ్రహించండి. ఆదరణ సహవాసం అందించి వారి యొక్క ఆరోగ్యము నీ యొక్క ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ ఎండలు పెరుగుతున్న సందర్భంలో ప్రభు ఎవరికి యొక్క ఆపద రాకుండా సంరక్షించి కాపాడమని వేడుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని ప్రభు మీరు ముట్టి బలపరచండి. నేను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి గురించి ప్రభు ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క గాయపడిన హస్తాలతో వారి ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువ మా సంఘంలో ఉన్న గర్భిణీల గురించి ప్రభువ, అదేవిధంగా బాలింత్రాల గురించి ప్రార్థన చేస్తున్నాము. వారికి మీరు తోడండి. చక్కటి బిడ్డలను గురించి రీతిని బట్టి నీకు వందనాలు. తల్లి బిడ్డలను మీ యొక్క సంరక్షణలో కాచి కాపాడమని వేడుకుంటున్నాం. మన డెలివరీ గురించి ఎదురు చూస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువ చక్కటి సుఖమందమైన ప్రసవం వారికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం ప్రభువ. ఇదిగో తండ్రి ఇంకా నీ యొక్క ఆరాధన వీక్షిస్తున్న వారందరూ ప్రభు వారు చేసే ప్రతి ప్రార్థనను మీరు ఆలకించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువ నేను ఈ కరోనా వైరస్ వల్ల ప్రభువ మరి ప్రపంచమంతా ఎటువంటి పరిస్థితులు ఉన్నదో నువ్వు ఎరిగినవాడు. మా దేశము మా రాష్ట్రము ఎటువంటి పరిస్థితులు ఉన్నదో నువ్వు ఎరిగినవాడు తండ్రి. ప్రతిదీ ప్రభువ నీవు నిర్ణయించిన సమయంలో నీ చిత్తానుసారంగా ప్రభువ నేను అన్నింటినీ యొక్క ఆధీనంలో తీసుకుని ప్రభువ మరి తిరిగి యథాస్థితికి మా జీవితాలు ఉంచేలాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఆరాధనలు ప్రభు మరి తిరిగి ప్రభు అందరూ కలిసి కూడికి నేను ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాము తండ్రి. మరి ప్రాముఖ్యంగా మా దేశం గురించి రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆర్థిక వ్యవస్థ కుప్పగోలుతున్న సందర్భంలో ప్రభువ ఏ రీతిగా ప్రభువ ఈ యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలో తండ్రి ప్రభువ మా ప్రభుత్వాలకి మీకు సహాయం అనుగ్రహించండి. ఈ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభువ వారికి ఉన్న వనరులతో ప్రభువ మరి తిరిగి గాడిలో తీసిపెట్టే ఆ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువ మరి ఆప్తులు కోల్పోయిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. వ్యాధి బారిన పడిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి. త్వరిత కాలంలో ప్రభువ దీనికి మంచి వ్యాక్సిన్ కానీ మందు కానీ కనుక్కుని ప్రభువ ఈ యొక్క అల్లకొల్లల నుంచి ప్రభువ నిశ్చితానుసారంగా మమ్మల్ని బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి మరొకసారి ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించి మరొకసారి చిత్తమైతే ఇదే రీతిగా నీ సన్నిధానంలోకి మమ్మల్ని తోడుకుని వచ్చి నిన్ను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించుకునే తరుణాలు మా జీవితంలో నువ్వు అనుగ్రహించమని వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసువాని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మా శోధనలు తేక దుష్టి నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ యొక్క ఈస్టర్ తర్వాతే 5వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆరాధనలో మరి చక్కటి పాటలు పాడి వినిపించిన కోయిర్ వారికి, మరి కోయిర్ మాస్టర్ గారైన జీపీపీ కుమార్ గారికి, వాద్యం వాయించే వారికి, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న మరి జాన్ మైకిల్ వారి బృందానికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా వాక్య భాగాలు చదివించిన శ్రీ విజయవరం గారికి, అదేవిధంగా అక్షయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారాలలో మరి ప్రకటించిన విధంగా మరి అనేక మంది మరి స్పందించి మరొక కృతజ్ఞత కానుకలు, ప్లెడ్జ్ కానుకలు, అదేవిధంగా లెంట్ కానుకలు మరి అర్పించున్నారు. అదే రీతిగా ఈ వారాల్లో కూడా ఎవరైనా ప్రేరేపబడిన వారు మరి ఈ యొక్క పాస్టర్ గారి గృహం దగ్గర పెట్టిన కానుకల పెట్టెలో
మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుని మీరు ఒక కానుకలు అర్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేరేపబడిన వారు ఖచ్చితంగా ఈ యొక్క కానుకలు అర్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు వారి యొక్క ఆరోగ్యము క్షేమం కొరకు మీరందరికీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 426వ కీర్తన నా రక్షకుని వెంబడింతుననే కీర్తన పాడుకుని ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకుందాం. రక్షకుని వెంబడింతునన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొండను సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్ పరమ కిరీటమొద్దుగారాకు యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.